12వ అధ్యాయము 7వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమి ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. దేవుడి వాక్యము దీవించునుగా. నా వందనాలు. నాతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనినొకడు లోబడియుండుడి. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. నాతో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. నూతన నిబంధన మార్కు సువార్త 14వ అధ్యాయము 69వ వచనం నుంచి ధ్యానిద్దాం. అందరు లేచి నిలవండి. ఆ పనికత్తే అతన్ని చూసి వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కాననెను. కొంతసేపైన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూసి, నిజంగా నీవు వారిలో ఒకడువు, నీవు గలిలియయుడవు కదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. ఇది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని ఆశీర్వదించును.
సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 12వ వాక్యమును మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 115వ కీర్తన. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి చెప్పాలి. అహరోను ఆశీర్వాదం గురించి ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? ఎవరు మాట్లాడలేదండి. 115వ కీర్తన 12వ వాక్యము ద్వారా ఎన్ని విషయాలు గడిచిన నెలలో నేర్చుకుని ఉన్నాం అయ్యా? 6 5 విషయాల పంపోయి నాకే తెలియదు 5 విషయాలు ఉన్నాయి సంగతి. అహరోను ఆశీర్వాదములో సమాధి గెలిచిందలా చెప్పిన మాటలు కాదు నేను చెప్పేది. అహరోను ఆశీర్వాదము, ఎందుకు దేవుడు అహరోనును ఆశీర్వదించాడు? అహరోనులో ఏమి చూసి ఉన్నాడు? అహరోను ఎలాంటి వాడు? అహరోను వంశస్థులని దేవుడు ఆశీర్వదిస్తూ అంటున్నాడే. అలానే యేసు ప్రభు వారు కూడా లూకా సువార్త 19:10 ఒక మాట అంటాడు, ఇతరును అబ్రహాము కుమారుడే. ఎవరి గురించి ఆ మాట చెప్పింది? జక్కయ్య గురించి ఆ మాట చెప్పాడు. ఎందుకు? జక్కయ్యలో ఒకప్పుడు కన్నా ఇప్పుడు యేసు ప్రభువారిని చూసిన తర్వాత, యేసు ప్రభువారితో మాట్లాడాక, యేసు ప్రభువారిని కలుసుకున్నాక, యేసు ప్రభువారు తన దగ్గరకు వచ్చాక జక్కయ్య జీవితం కంప్లీట్గా మారిపోయిందంట. అందుకని ఇతరును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. మంచిది. అయితే జక్కయ్యలో అబ్రహాము క్వాలిటీస్ కనిపించాయి, జక్కయ్యలో అబ్రహాము లక్షణాలు కనిపించినాయి. అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నాడు? ఇతడు అబ్రహాము కుమారుడే. ఇక్కడ 115:12 కీర్తన గ్రంథము అహరోను వంశస్థులు. ఎవరు అహరోను వంశస్థులు? అందరూ అహరోను వంశస్థులేనా? చెప్పాలి. అందరూ అహరోను వంశస్థులేనా? కాదండి. ఎవరికైతే ఆయన పోలికలు వస్తాయో, ఎవరికైతే ఆయన బుద్ధులు వస్తాయో, ఏమండి పిల్లలను చూసినప్పుడు అరే అచ్చని అయ్య బుద్ధులు రా, మేము బుద్ధులు రా అంటారు. ఎందుకు? వాళ్ళ పిల్లలు కాబట్టి. పక్కడు బుద్ధులు వస్తాయా? చెప్పాలి. వస్తాయా? పొరపాటున రావు. 100% తల్లి లేక తండ్రి లేక నాయనమో తాత మేనత్త బుద్ధులు వస్తాయి, పక్కల బుద్ధులు మాత్రం పిల్లలకి రావు. అలానే అహరోను వంశస్థులోకి నువ్వు లెక్కించబడాలంటే, అహరోను వంశములోకి నీవు కూడా నీ పేరు తన వంశములో ఒక పక్కన పేరు ఉండాలంటే ఖచ్చితంగా అహరోను కలిగిన ఆలోచనలు, అహరోను కలిగిన లక్షణాలు, అహరోను సూచన జీవిత విధానము మనలో కూడా ఉంటే మనము కూడా ఏ వంశస్థులం అంట? అహరోను వంశస్థులమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానిలో భాగముగా నేను 2 విషయాలు చెప్పినట్టు గుర్తు. ఏంటి ఆ 2? అహరోను నంబర్ 1, అహరోను ఎలాంటి వాడంట? తన హృదయమందు సంతోషించువాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఈ మాట నోట్లో ఆడింది కానీ బయటికి రాలా చెబుదామంటే. దేవునికి స్తోత్రం. నోట్లో కూడా ఆడలేదా? కడుపులో కూడా ఉందో లేదో. దేవునికి హల్లెలూయా. ఏమంటే మొదటిది ఏంటిదంట? అహరోను ఎలాంటి వాడంట? ఈర్ష్య కలిగిన వాడా? అసూయ కలిగిన వాడా? కాదండి. కష్టమందు నష్టమందు ఏమని ప్రతికూల ఏ పరిస్థితుల్లో అయినా తన తమ్మును చూసి సంతోషించేవాడంట.
హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4:4 అపొస్తలుడు పౌలు గారు అంటున్నాడుగా, సంతోషి ఆనందించుని, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుతును ఆనందించు. క్రైస్తవ బిడలు అనగా నీవు నేను ఎలా ఉండాలంట? ప్రతికూలము అనుకూలం అంటే నీ పరిస్థితులు మంచిగా ఉన్నా లేకపోయినా, సునామీ ఎదురైనా, ఏమన్నా జలములలో పడి నడిచిన, అగ్ని మధ్య నడిచినను, నీ సమస్య ఏదైనా కావచ్చు, కష్టములో నష్టములో ఏమని ప్రతి విషయములన్నిటిలో దేవుని బిడ్డగా నువ్వు ఎలా ఉండాలంట? అహరోను వలె ఆనందించువాడిగా, ఆనందించు దానికి ఉన్నప్పుడు దేవుడు అహరోను ఆశీర్వదించినదిగా నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఎందుకంటే అహరోను ఆనందించువాడై ఉన్నాడు. ఎప్పుడు జల్సీగా ఫీల్ కాల, ఎప్పుడు అసూయ కలిగి లేడు, ఎప్పుడు ఈర్ష్య కలిగి లేడు తన జీవితంలో ఎప్పుడు కూడా. పిల్లరా గమనించండి, అందుకే అహరోనుని దేవుడు ఆశీర్వదించాడు. రెండవది, అహరోనులో మనం ఏం చూసి ఉన్నాము? అహరోను దేవుని యొక్క ఉపదేశమును అనగా రహస్యములను ఏం చేసేవాడంట? అందరికీ డప్పుకేసేవాడా? దాచిపెట్టుకున్నవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ తల్లి ఉపదేశమును మరువకము వినాలి. తల్లి తండ్రి మాట వినాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అహరోను తన తల్లి అయినా ఏమన్నా ఎకేబేద్ యొక్క మాట త్రోసిపుచ్చిండా? విన్నాడా? విన్నాడు. ఏం చెప్పిందమ్మా? అరే పెద్దోడా, చిన్నోడి సంగతి ఎక్కడ ఎవరికి చెప్పొద్దు. ఆ మాటనంట తన గుండెలో దాచుకున్నాడండి. నిజంగా ఆ వయసులో, ఆ 3 సంవత్సరాల వయసులో పిల్లలకి ఏమైనా చెబితే ఆగుతారా? అమ్మమ్మకో నానమ్మకో ఎవరికి వాళ్ళకి ఊదేస్తారు. పిల్లల వయసు అలాంటిది. 3 సంవత్సరాల వయసు అప్పటికి అహరోనుది. ఆ 3 ఏళ్ళ పిల్లోడు తల్లి చెప్పినప్పుడు ఆ మాటనంట అలానే హృదయంలో దాచుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుని మాటను మనం దాచుకునేవాడిగా ఉండాలి. ఆయన రహస్యాన్ని దాచుకునేదిగా దేవుని మాటను మనం దాచుకున్న వారికి ఉంటే అహరోను వంశములోకి నువ్వు లెక్కించబడదు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ 2 విషయాలు చెప్పినట్టు గుర్తు. ఒక మీకే ఇంకెక్కువ విషయాలు తెలుస్తుంటే నాకు తర్వాత చెప్పండి, అంతేనా? ఈ 2 విషయాలు చెప్పినట్టు గుర్తు నాకు. ఈ లోపల ఈ మట్టల ఆదివారము, గుడ్ ఫ్రైడే ఆరాధన వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. ఈరోజు 3వ విషయంలోకి వెళ్తాం. చూడండి, సంఖ్యాకాండం. అహరోనును దేవుడు దీవించటానికి, అహరోనును దేవుడు ఆశీర్వదించడానికి అహరోనులో ఉన్న 3వ క్వాలిటీ చూద్దాం దయచేసి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి దయచేసి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలోంచి ఒక మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వాక్యము. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులమయ్యా, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దయ్యా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెత గ్రంథము 30వ అధ్యాయము 32వ వాక్యములో ఒక శ్రేష్టమైన మాట చదువుదాం దయచేసి. సామెతలు 30:32. 30:32. నీవు బుద్ధిహీనుడవై అతిశయ పడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను ఏమంటున్నాడు? అరే ఒకవేళ నువ్వు బుద్ధిహీనురాలవై ఉండి అతిశయపడి ఉంటే, నువ్వు కీడు చేయాలనుకుంటే ఎదుటి వానికి నువ్వేం చేయాలి? నీ నోటిని ఆ క్షణమే మూసుకోమంటున్నాడు. కానీ చాలామంది నోరును ముయ్యరండి, వదిలేస్తూ ఉంటారు. ఎన్ని మాటలు వస్తాయి, అన్ని మాటలు. హల్లెలూయా. ఎందుకు? అక్కడ రాయబడుతున్న మాట, బుద్ధిహీనుడై అతిశయించుకోవటం. నేను గొప్ప, నేనే గొప్ప, నా విషయంలో, నా లెక్కలో నీ లెక్క ఎంత, నాతో పోల్చుకుంటే నువ్వు ఎంత, అసలు
దేనికి పనికొస్తావు? నేను ప్రార్థించలేనా? నేను వాక్యము చెప్పలేనా? ఏమని నేను దర్శనములు చూడలేనా? నేను కలలు చూడలేనా? దేవుడు నాతో మాట్లాడలేడా? నీతోనే మాట్లాడతాడా? అతిశయము, అతిశయము. ఏమని బుద్ధిహీనత, అది బుద్ధిమంతు లక్షణాలు కావు. బుద్ధిమంతుడు అలా ఆలోచించడు. బుద్ధిమంతుడు ఎలా ఆలోచిస్తాడు? ప్రభు ఆ బిడ్డకి ఇచ్చిన వరాన్ని దేవుడు ఆ బిడ్డ వాడుకును గాక, ఇలా ఆలోచిస్తాడు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఎవరి తలంపులు వారి అంత. దేవుడు ఏం చేసిండు? కొంతమందికి 5 తలంతులు ఇచ్చిండు, కొంతమందికి 2 తలంతులు ఇచ్చిండు, కొంతమందికి 1 తలంతు ఇచ్చాడు. ఆయనకు తెలుసు ఎవరికి ఏ తలంతు ఇవ్వాలి, ఆయనకి తెలుసు. అంతేగాని ఆయన ప్రక్కన పెట్టి నీకు అన్ని తలంతులు ఉంటాయా, నీకు 5 తలంతులు ఇచ్చిండు, నాకు 2 తలంతులు ఏంటి, 2 తలంతులు నాదే గొప్ప అని 2 తలంతులు పొందుకున్నవాడు 5 తలంతుల మీద పెత్తనము చేయకూడదండి. చేస్తే ఏమైంది? అది బుద్ధిహీనత. ఇంకొంతమంది ఉంటారు, ఈ సోమరపోతుడు, ఇంకొకటి 3వ వాడు ఏం చేసిండంట? భూమితోని పాతి పెట్టేసిండు. వాడికి ఏ గోళ లేదు. వాళ్ళు కొట్టుకొని సావని, నాకెందుకు? ఆ పెత్తనాలు వద్దు, అధికారాలు వద్దు, ఆ దర్శనాలు వద్దు, ఆ కళలొద్దు, ఆ ప్రార్థన వద్దు, ఆ వాక్యం వద్దు, నాకేం వద్దురా నాయన, గమ్మున నేను పండుకుంటాను. ఇచ్చిన తలంతుని చేసా ఏం చేసిండంట? ఇది దేనికి పనికిరాదు. ఈ గ్రూప్ దేనికి పని గ్రూప్ అది. ఈ గ్రూప్ని ఎక్కడ పడేస్తారంటే దేవుడు చేస్తా పోయి చీకటి కొట్లో పడేస్తారంట. అయితే ఇక్కడున్న గ్రూప్ ఏంటిది? బుద్ధిహీనులై అతిశయపడతారంట, హెచ్చించుకోవటము, బుద్ధిహీనతోటి. ఇక్కడ అహరోను చేసిన పని అదే. ఏంటయ్యా, ఇప్పటివరకు అహరోను గొప్పతనం గురించి చెప్పారుగా, అహరోను వంశం గురించి చెప్పి, ఇప్పుడు అహరోను బుద్ధి. అవును, అహరోను కూడా కొన్ని సందర్భాలలో ఒకనొక సమయంలో ఏం చేసిందంట? బుద్ధిహీనముగా ఆలోచించాడు. తన చెల్లి మిరియాముతో కలిసి ఇద్దరు ఒకటైపోయి, ప్రభువునందు ప్రియా దేని బిడ్డారా, చెల్లి అరే ఏమో అన్నయ్య, ఏంది కథ? మన ఇద్దరం పాలాలమా, మన ఇద్దరం సేవకులమా, మన ఇద్దరం దాసులమా, మనోడికి చిన్నోడికి? ఏమండే, వాస్తవానికి వీళ్ళిద్దరి మీద మోసే చిన్నోడే. చిన్నోడా కాదా? పెద్దోడా చిన్నోడమ్మా? చిన్నోడే. ఒక అక్క, ఒక అన్నయ్య. హల్లెలూయా. అక్క అంటుంది వాడు చిన్నాడు, పెద్దోడా నీకన్నా 3 ఏళ్ళకు వెనక పుట్టినోడు రా పెద్దోడు. నిజమే చెల్లేవు, నాకన్నా 3 సంవత్సరాలు వెనక పుట్టినోడే. ఏమండే, ఇలా గూడు పొట్ట చూడు ఎంత దారుణంగా ఉందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గోడ పుటానంతా కూడా ఎవరింటున్నారమ్మా? చాలామంది అనుకుంటున్నారు ఎవరింటరే అని, కానీ ఎవరింటున్నారంట? రండి ఇప్పుడు అక్కడికి రండి. వీళ్ళిద్దరు ఏం చేయబడుతున్నారు? అతిశయపడుతున్నారు. ఏం చేయబడుతున్నారు? అతిశయముతో ఎర్రవీగుతున్నారు. అతిశయముతోటి బుద్ధిహీనత అనే ఆత్మచేత వీళ్ళు శోధించబడుతున్నారు. బుద్ధిహీనత అనే దురాత్మ చేత వాళ్ళు శోధించబడుతున్నారు. బుద్ధిహీనత అనే పాపము చేత వాళ్ళు పట్టబడ్డారు. మనం కూడా అనేక సార్లు పాపం అంట ఎలాంటి వారినైనా పడగొట్టడానికి ఏ మార్గంలోనే వచ్చిందంట అది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పాపములో పడకుండా జ్ఞానముగా ప్రవర్తించాలంట. అందుకే యేసు ప్రభువారు ఏమన్నాడు? పాము లాంటి వివేకము కలిగి పావురము లాంటి నిష్కపటులై ఉండడంట. అంటే అంత షార్ప్గా ఉండాలంట దేవుని బిడ్డలో. ఇందాక మీరు చదివారు కదా, సహోదరి చదివింది, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఎవరు ఎలాంటి అజ్ఞానులే కాకుండా జ్ఞానులు. ఆ మాట చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి అనుకుంటా. ఆ రోజులు చెడ్డవి, మీరు సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోవాలి. అమ్మా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా. ఎందుకో అపవాది ఎవరిని మింగుదామా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, ఎవరిని మింగుదామా అని గర్జించు సింహం వలె తిరుగుతుందంటది. అప్పుడు నువ్వేం చేయాలి? దాని
నోటికి చిక్కకుండా, అది వేసే బాణాలకు చిక్కబడకుండా, అది వేసే ఉచ్చులో నువ్వు పడకుండా, అది విసిరే ఏమండి షార్పు ఏమండి ఆ వెన్న పూసిన కత్తు లాంటి షార్పు విసురుతూ ఉంటుందంట మన మీద. వాటికి బలి కాకుండా అంట నీవు నేను మనము చాలా మెలకువగా షార్పుగా ఏమండి ఆ యొక్క పాము ఎంత వివేకముగా ఉంటుందో అలా ఉండాలంట. అందుకే ప్రభువారు అంటున్నాడు పాము లాంటి వివేకము. ఎందుకు అపవాది గాడు ఏ రీతికైనా నెట్టేయాలి. వాడి ఉద్దేశం ఏంటిది? నిన్ను దేవుడి నుంచి దూరం చేయాలి, నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేయాలి, నీ భక్తి జీవితాన్ని పాడు చేయాలి, నువ్వు వాక్యం చదవనీయకుండా, ప్రార్థన చేయకుండా, లేక భార్య భర్తలు చక్కగా ప్రేమగా మాట్లాడుకోనీయకుండా, పిల్లలతో కలిసి సంతోషంగా ఉండనీయకుండా ఏ విధము చేతనైనను అది ఏం చేసిద్దంటే వెనక్కి లాగాలని ప్రతి క్షణము నువ్వు యేసయ్య గురించి ఆలోచిస్తావో తెలియదు కానీ ఏమనే అదంట ప్రతి క్షణము నిన్ను లాగటానికే ప్రయత్నించిందంట. దాని అడుగు, దాని ఆలోచన, దాని తలంపు, దాని మాట, దాని ప్రతి కదలిక మనల్ని పాడు చేయటానికేనంట. అందుకే ప్రభువారు అంటున్నాడు సమయమును పోనీయక అజ్ఞానులు కాకుండా. ఎందుకో అజ్ఞానం యామరపాటుగా ఉన్నామే అనుకో, అదేం చేసిద్దంట నీవు నిద్రిస్తే విరోధి కలుపు చల్లును, ప్రార్థన మరచిన విరోధి జయము పొందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి ఆ రైతు పొలం వైపు పోకుండా ఇంట్లోనే గమ్మున 4 రోజుల దాకా పొలం వైపు పోలేదనుకో, ఆ పొలం ఏమైపోయింది? విస్తారమైన గడ్డి చేత, కలుపు గడ్డి చేత నింపబడుద్ది. అసలు పొలం ఏమో వరేమో కిందకు పోయిద్ది, ఈ గడ్డి అంతా కూడా పైకి వచ్చేసేది. ఎందుకు 4 రోజుల దాకా చేను వైపు పోలా. అదే తను ప్రతిరోజు చేను వైపు పొలం వైపు వెళ్తున్నాడు అనుకో, ఎక్కడే కొద్ది గొప్ప కలుపు గడ్డి ఏ గడ్డి వచ్చినా కానీ ఏం చేస్తాడో నీళ్ళు పెట్టినప్పుడల్లా దాన్ని తీసేసి పక్కన పడేస్తూ ఉంటాడు, షార్ప్గా చేసుకుంటాడు. అందుకే నీవు నిదురిస్తే అపవాది మన జీవితంలో మన బ్రతుకులో కలుపు అంటే శ్రమలను చల్లేస్తాడంట. శ్రమ అనే విత్తనాలు చల్లేసి వెళ్ళిపోతారు. నేను ఈ మిరియాము అహరోను వారి జీవితంలో యావరు పాటుకున్నారు. ఒక సందర్భమే, అన్ని సందర్భం వాళ్ళ జీవితంలో ఒకే ఒక సందర్భం. ఆ ఒక్క సందర్భంలో యామరు పాటుగా ఏముందిలే మాకు తెలియదా, మేము పెద్దోళ్ళం కాదా, వయస్సులో పెద్దోళ్ళం, ముందు పుట్టిన వాళ్ళం, వాడు నిన్నగాక ముందు పుట్టినాడు, అన్ని వాడికి తెలుస్తాయా? ఏమైనా అన్ని దర్శనాలు వాడే చూస్తాడా? అన్ని విషయాలు దేవుడు వాడితోనే చెబుతాడా? ఏమండి వాడు చూస్తే నచ్చోడు, అవునా కాదా? అవునా కాదా? చెప్పాలి. వాడు చూస్తే నచ్చాడు, చిన్నాడు, వాడి ఒంటి నిండా వాడి జీవితం అంతా బలహీనతలే. మనం ఏమో సింగర్, ఎవరు చెప్పాలి? మంచి సింగర్, ప్రవక్తి అని బైబిల్ చెబుతుంది. తను పాడితే అద్భుతాలు జరిగి అంత గొప్ప సింగర్ అంట మిరియాం. అక్కేమో సింగర్, అన్నేమో వక్త, ధారాళంగా వీళ్ళలో ఇలా బలాలు ఎక్కువ ఉన్నాయి, బలాలు ఎక్కువ ఉన్నాయి, బలగాలు ఎక్కువ ఉన్నాయి. ఎవడికి? అక్కకి, అన్నయ్యకి. కానీ తమ్ముడికి మాత్రము అన్ని బలహీనతలే. బట్ నా బలహీనతలో నీ బలహీనతలో నా బలము పరిపూర్ణం చేసే యేసయ్య మోషే అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత బలవంతుడో కావచ్చు, నువ్వు ఎంత బలవంతురాలు కావచ్చు, నీ బలగం ఎక్కువ కావచ్చు, నీ బలగాలు ఎక్కువ కావచ్చు, అయినప్పటికీ నాలో అన్ని బలహీనతలు ఉండొచ్చు, కానీ నీ వెనక నా వెనక బలవంతుడైన మన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేను చూచి అహరోను మిరియాములో పాపము చేశారండి. ఏంటో తెలుసా? పాపం తిరుగుబాటు. చదువుకుంటారండి దయచేసి, చూడండి దయచేసి ప్రభువు నందు ప్రియా దేవుని సంగమా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకే ఒక సందర్భం, మోషే పెళ్లి చేస్తున్నాడు తప్ప
చెప్పండి. పిలిచినోడికి లేని తప్పు నీకెందుకు అంట నేను? పిలిచినోడు ఎవడు చెప్పాలి. పిలిచింది దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు, నియమించుకున్న దేవుడు. ఆయనకి లేని పాట కత్తిపీటకు లేని దొరద కందకెందుకు అని అంటారు. అంతేనా? కందక లేని దొరద కత్తిపీటకి ఎందుకు అంటారు. అంతేనా? ఇప్పుడు పిలిచినోడికి లేదు బాధ, ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. తల్లి గర్భంలో రూపకు ముందే మోషేని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అలాంటి దేవునికి రావాలి ఆటంకము. అలాంటి దేవుని గమ్మునుంటే ఈ ముందు పుట్టిన 3 సంవత్సరాల పెద్దగాళ్ళు, పెద్దమ్మ పెద్దనాన్న ఏం చేస్తున్నారంట? మనకి పెద్దమ్మ పెద్దనాన్నేగా, అంతేకమ్మా. ఈ పెద్దమ్మ పెద్దనాన్న ఏం చేస్తున్నారు? విరోధంగా వాడు ఇంకో పెళ్లి చేసిండ్రు అన్నయ్య, వాడు పెళ్లి చేసుకున్నాడు రా, మాట వరుసకు కూడా నాకు చెప్పలేదురా అంటే నేను పనికిరా అట్లా ఒక్క మాట కూడా. ఇన్ని ఇంటి పక్కన వాళ్ళకి కార్డు ఇచ్చారు, నాకు మాత్రం కార్డు ఇలా. ఏమండి? ఇలాంటి మన జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా. పొద్దున ఒక సహోదరుడు అంటంట, వాళ్ళ అక్క అంట వాళ్ళ నాన్నింటికి వచ్చిందంట, ఈయన ఇంటికి రాదంట. అందుకే ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేసిండంట. వామ్మో ఎంత పాపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ మిరియాము అహరోనులు ఏం చేశారంట? విరోధంగా. వాడెట్లా పెళ్లి చేసుకుంటాడో, వాడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఏమండి? ఆయన ఇష్టం, చేసుకున్న ఆమె ఇష్టం, చేసిన ఆయన ఇష్టం. నీకెందుకు మధ్యలో? ఏమంతేనా? చెప్పాలి, మాట్లాడరు, అవునా కాదా? అక్కడ ఏం రాబడుతుందండి? మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా. అంటే నాకు అనిపిస్తుంది ఆ స్త్రీ అంటే మొదటగా వచ్చిన మరదలో షిపోరా మంచిదేమో, అంతేనా? మొదటి మరదలు ఎవరు? మొదటి భార్య ఎవరండి? గట్టిగా చెప్పండి. ఎవరు ఈ సిపోరా? మోషే భార్య. ఎవరి కూతురేవా? ఇత్రో కూతురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే సిప్పోరా చాలా మంచిది అనుకుంటా. అందుకే సిప్పోరా విషయంలో సనగల గొనగల ఇల్లు. మనం కూడా మనకి ఇష్టం వచ్చిన ఇంటికి వచ్చారు అనుకో గమ్ములు ఉంటాం. ఇష్టం రాని వాళ్ళు వచ్చారనుకో ఒకటే సనుగుడి బేరం, ఒకటే గునుగుడి బేరం, అవునా కాదా? అది మంచిది కాదు, వాడు మంచివాడు కాదు, ఇక్కడ వాడు అరెస్ట్ స్టార్ట్ అయితే ఆ స్త్రీని బట్టి, మళ్ళీ తమ్ముని బట్టి కాదు సుమా. తమ్ముడు జరిగి పోట్ల ఇల్లు పోతున్నారా? మళ్ళీ తమ్ముడు మంచివాడే, కానీ తమ్ముడు చేసుకున్న మరి భార్య మరదల మాత్రం ఇదే న్యాయం అండి. అక్కడ చదువు స్పష్టంగా మోషే అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనకునగా. ఎవరున్నారంట? హల్లెలూయా, హల్లెలూయా. మలాకి గ్రంథంలో ఉంటుంది కదా, ఏమని 4వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తి కలిగిన ఇద్దరు మనుష్యులు మాట్లాడుకొనుచుండగా దేవుడంట చెవి పెట్టి ఇట్లా ఆలకెత్తాడంట. పిచ్చి మొఖాలు, ఎవరైనట్లయితే అనుకుంటారు. నువ్వైనా నేనైనా అంతే. ఇద్దరు మాట్లాడుకుంటాడు. ఏం మాట్లాడినా సరే, మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ఎవరు వింటారంట? స్పష్టంగా చెబుతున్న వాక్యము చెవి పెట్టి. మళ్ళా దీని ప్రకారం చూసుకుంటే ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడి ఉంటారో జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ అహరోను మిరియాములు మాట్లాడిన ప్రతి మాట ఎవరింటున్నారంట? దేవుడు విన్నాడు. ఇని చదువుకుంటారండి దయచేసి. ఏమండి, మీ ముగ్గురు నా ప్రత్యక్ష గుడారముకు రండని. ఆ ముగ్గురు దేవుని సన్నిధికి వచ్చారు. వచ్చిన వెంటనే ఆ ముగ్గురు ప్రత్యక్ష గుడారం మీద నిలిచినప్పుడు
ఉమ్. ఆ. ఆ. వారిద్దరూ రాగా ఆయన దేవుడు అంటున్నాడు, నా మాటలు వినిడి, మీలో ప్రవక్త ఇండిని ఎడల దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి అక్కడ మోషే గురించి దేవుడు చెబుతున్న మాట. తర్వాత నా సేవకుడైన మోషే నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మిరియాం, అహరోను, మీరు ఏది పడితే పిచ్చాపాటికి ఏం మాట్లాడితే ఆ మాటలు మాట్లాడుకుంటున్నారు చూడండి, అవి సరైంది కాదు. నేను ఒకవేళ గమనిస్తే వీళ్ళు ఎవ్వరు కూడా అలాంటి నమ్మకమైన ప్రవక్త లేరు. ఒకవేళ ఉంటే వారితో నేనేం చేస్తా అంటున్నాడు అక్కడ రాయబడుతున్న మాట, ప్రవక్త ఉండి నెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతడితో నేను మాట్లాడేదను. చదువుకొని రండి కిందకి. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితోనే మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి, దాంట్లో ముఖ్యంగా సేవకుడి గురించి ఆచితూచి మాట్లాడాలి. దేవుడు ప్రతిదీ వింటాడండి. వాడు మంచివాడే కానీ, చెడ్డవాడే కానీ, దుర్మార్గుడే కానీ, పాపిష్టుడే కానీ, వాడు ఎవడైనా కానీ, లేకపోతే తోటి సంఘ పెద్ద, తోటి సంఘ విశ్వాసి, ఎవ్వరు ఎలాంటివాడైనా కానీ నువ్వేం చేయకూడదంట. ఏమండి, వాడెంత నా ఎదుట అనే మాట ఎప్పుడు రాకూడదంట. నాతో పోల్చుకుంటే వాడెంత అనే ఆలోచన ఎప్పుడు రాకూడదు, అతిశయపడకూడదు. అది బుద్ధిహీనత. వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ అన్నాచెల్లెలు బుద్ధిహీనతతోటి అతిశయించుకుంటున్నారు. ఏమని అతిశయించుకుంటారు? మోషేతోనే దేవుడు మాట్లాడతాడా? నాతో మాట్లాడ్డా? మోషేకే దర్శనం ఇస్తాడా? నాకు దర్శనం ఇయ్యడా? మోషేనే నాయకత్వం చేస్తాడా? మేము నాయకత్వం చేయలేమా? ఏమని ఎంత దారుణంగా మాట్లాడారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అతిశయించినప్పుడు ఆ అతిశయము దేవుని బట్టి అతిశయించు, ప్రభువుకి మహిమ కలిగిద్ది, మనకి ఆశీర్వాదం కుమ్మరించబడింది. హల్లెలూయా. భక్తుడు దావీదు అంటాడుగా, కొందరు రథములు బట్టియు కొందరు గుర్రములు బట్టియు అతిశయపడుదురు కానీ, కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయపడుదురు కానీ నేనైతే. చదవరు ఆ మాటను అంటే రెఫరెన్స్ చెప్పాలేమో. ఏమండి, కీర్తన గ్రంథము 20వ కీర్తన 7వ వాక్యము. 7వ వాక్యము 20వ కీర్తన. కొందరు ఏమంటే ఇంట రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడని యెహోవా నామం బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. అన్నయ్య నేను సింగన్ రా, వాడు నత్తోడు రా. ఈ అన్నయ్య అంటాడు, చెల్లి నేను వక్తని ప్రవక్తని, వాడు చిన్నాడు అని ఇద్దరు ఒకరికొకరు అతిశయపడుతున్నాడు. తమ్ముళ్ళు ఉన్న బలహీనతలు ఎత్తి చూపుతూ వీళ్ళిద్దరు హెచ్చించుకోవటం ప్రారంభించారు. హల్లెలూయా. అదే భక్తుడు దావీదు అంటున్నాడు, రథములు బట్టి గుర్రములు బట్టి నేను సింగరని. ఏమని? నేను గొప్ప ప్రసంగికుణ్ణి, నేను గొప్ప ప్రార్థనాపరుణ్ణి, నేను గొప్ప ధారాళంగా మాట్లాడగలుగుతాను, నేను ఏ సమస్య అయినా చిటికెలో పరిష్కరిస్తారని విర్రవీగుతున్నారు. ప్రియులారా, దేవుని వాక్యం చలవిస్తుంది. అతిశయిస్తే ఒకవేళ ఎవరి విషయం అతిశయించాలంట? దేవుణ్ణి కలిగినందుకు నువ్వు అతిశయించాలి. హల్లెలూయా. అంతేగాని నాకు ఇది ఉంది అది ఉంది, ఇగో అది కలిగి ఉన్నాను ఇది కలిగి ఉన్నాను, నాకు ఇంత కలిగి ఉన్నాను అని ఎప్పుడు నీ నోట కాదు నీ మనస్సులో ఆ మాట వచ్చినా
దేవుడు తొక్కి పాతాలని పడేస్తాడంట. ఎందుకంటే ఆ అతిశయం అనేది సాతాను నుంచి పుట్టేది. మీరు చదివారుగా సామెతలో 32 వచనము. ఏమండి, బుద్ధిహీనతతో కూడిన అతిశయించు ఉండిన ఎడల కీడు కీడు యోచించాలంటే వాడి కీడు చేయాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడు పాడైపోవాలి. ఈ ఆలోచన వెంటనే వచ్చింది. ఈ ఆలోచన ఎవరిదంట? అపవాదిగాడిది. అపవాదిగా ఎప్పుడు జ్వరపడతాడో? అతిశయం నీలో కలిగినప్పుడు. ఆ అతిశయము నీకున్న స్థితిగతులను బట్టి కలగకూడదు, మనకున్న స్థితిగతులను బట్టి కలగకూడదు, మనకున్న టాలెంట్ను బట్టి కలగకూడదు, మనకున్న స్టేటస్ను బట్టి అతిశయం కలగకూడదు. దేవుని బట్టి నువ్వు అతిశయించు, ప్రభువుకి మహిమకు చెందే. హల్లెలూయా, హల్లెలూయా. మోషే బట్టి వీళ్ళిద్దరంట అతిశయించుకున్నారంట. వెంటనే దేవుని కోపము వారి మీదకి వచ్చిందండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము చూడండి దయచేసి 9వ వచనం నుంచి. మీరేలా భయపడలేదు, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా అమ్మా ఆయన వెళ్ళిపోయాను, మేఘమును ఎత్తబడెను. గమనించండి ప్రభువునందు ప్రియాదిని బిడ్డారా, మనుష్యుని కోపాన్ని భరించవచ్చు కానీ దేవుని కోపాన్ని ఎవరు కూడా భరించలేరు. బహుభయంకరమైనది దేవుని కోపం. కోపం వచ్చిన మరుక్షణమే మిరియాము యొక్క అరికాలు మొదలుకొని నెత్తి వరకు హిమము వంటి తెల్లని కుష్టు వ్యాధి చేత ఏమండి బయటికి త్రోసివేయబడదండి. హల్లెలూయా, హల్లెలూయా. అది చూసిన అహరోను అయ్యో, చదువు దయచేసి ఆ మాటను 11వ వచనము. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులమయ్యా, నా బుద్ధిహీనతతోటి, నా బుద్ధి గట్టి తిని నేను పాపము చేసి ఉన్నానయ్యా. నీ పాపానయ్యా, నీ కోపాన్ని నేను భరించలేమయ్యా. ఏడుస్తున్నాడండి అహరోను, ఏడుస్తున్నాడు. పిల్లరా, మనుష్యుని కోపాన్ని తట్టుకోగలుగుతామేమో కానీ దేవుని కోపం మన మీద వచ్చే రీతికి ఎప్పుడు మనం ప్రవర్తించకూడదంట. అహరోను మంచివాడే, అహరోను అని దాచుకున్నవాడే, అహరోను సంతోషించువాడే. కానీ అహరోను కూడా ఒకానొక సందర్భములో పాపము చేసి ఆ పాపం బట్టి పశ్చాత్తాపం కలిగిన వాడంట. మూడవది, అహరోను పశ్చాత్తాపం కలిగిన వాడంట. అహరోను ఎలాంటి వాడు? పశ్చాత్తాపం కలిగిన వాడు. పిల్లరా, అహరోను సంతోషించువాడు. రెండవది, అహరోను దాచుకున్నవద్దు, రహస్యములు దాచిపెట్టిన వాడు. మూడవది, అహరోను పశ్చాత్తాపం కలిగిన వాడు. తన చెల్లి మిరియాము చూసిన ఆ గతిని చూసి, ఆ స్థితిని చూసి 11వ వచనము, అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులమయ్యా, మేము దుర్మార్గములయ్యా, అయ్యా బుద్ధి గడ్డి తిని నానా నీ సేవకుడికి వ్యతిరేకముగా మాట్లాడి మేము పాపము చేసి ఉన్నామయ్యా. ఏమండి, అయితే జ్ఞాపకం చేసుకో, నువ్వు పాపము చేయించున్న సంగతి నీకు తెలుసు. అయితే చేయించున్న పాపమును ఏం చేయాలంట? పశ్చాత్తాపం కలిగినప్పుడు, వాటిని ఒప్పుకున్నప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు గొప్ప కనికరం అంట మన మీదకి దిగి వచ్చిందంట. మీరు మొన్న గుడ్ ఫ్రైడే రోజు విన్నారుగా 2వ మాట ఏమండి? నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉందువు. ఎప్పుడు? వాడు 2వ వాడు ఏం చేసిండు? ఒప్పుకున్నాడు. వాడు చేసిన పాపమును పశ్చాత్తాపంతో కన్నీరు విడుచు ఆయన వైపు చూచుచు, స్పష్టంగా ఉంటుంది. 2వ వాడు ఆయన వైపు చూచుచు నువ్వు చేసిన పాపమును. ఈరోజు క్రైస్తవ లోకాన్ని పాపమే ఏలుతుందంటానికి ఏమండి ఈజీగా బోలెడు రుజువులు ఉన్నాయి. పాపమే ఏలుతుంది. ఎందుకంటే అపొస్తలుడైన
యోహాను గారు మొదటి పత్రిక రాస్తున్న మాట, మొదటి అధ్యాయం అనుకుంటా, దయచేసి యోహాను రాసిన మొదటి పత్రిక, ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యము, 3వ అధ్యాయము 4వ వాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అతిశయించబాకు. దేవుని బట్టి అతిశయించాలి. నువ్వు నీకున్న స్టేటస్ని బట్టి, నీకున్న మంచితనాన్ని బట్టి, నీకున్న నీతిని బట్టి, నీకున్న యథార్థని బట్టి, నీకున్న లేకపోతే నమ్మకత్వం బట్టి, నీలో ఉన్న ప్రార్థన శక్తిని బట్టి, లేక నీలో ఉన్న వాక్యపు టాలెంట్ నుంచి, ఏ టాలెంట్ బట్టి అతిశయించబడుతున్నావు, దేని బట్టి అయినా నువ్వు అతిశయపడ్డావా, అది పాపానికి దారితీస్తుందంట. హల్లెలూయా. భక్తులు అంటున్నాడు ఏమని, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి. ఇక్కడ అహరోను మిరియాము కూడా నేను నాతో మాట్లాడ్డా, నీతోనే మాట్లాడతారా, నువ్వే ప్రార్థన చేస్తావా, నేను చేయలేనా, నీకు అద్భుతాలు జరుగుతాయా, నాకు జరగవా, అతిశయించుట అది బుద్ధిహీనత పని. అది బుద్ధిహీనత పని. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే అనేక మంది రోజు అనేక మార్లు, అనేక దినములు, అనేక మాసములు, అనేక సందర్భాలలో పాపము చేస్తూనే ఉన్నారు. బుద్ధిహీనతగా ఆలోచిస్తున్నారు, అతిశయిస్తున్నారు. నా ప్రియ దేవుని సంగమా, అహరోను తన బుద్ధిహీనతను విడిచిపెట్టాడు. అహరోను ఏమండి బుద్ధిహీనతగా ఆలోచించి తమ్ముడికి కీడు చేయాలనుకొని, అయ్యో మేము అవివేకులమయ్యా, మేము తప్పు చేస్తున్నామయ్యా, మేము పాపం చేస్తున్నామయ్యా. దయచేసి ఆ మాటలు మీరు చదువుకుంటూ వస్తే చూడండి, దయచేసి పాపులమైన మేము చేసిన ఈ పాపను మా మీద మోపవద్దయ్యా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అహరోను పశ్చాత్తాపం కలిగి ఏడ్చినప్పుడు దేవుడు అహరోను మీద శిక్ష రాలేదు, కానీ మిరియాం మీదకి మాత్రం శిక్ష వచ్చింది. మిరియాను బట్టి మళ్ళా తమ్ముడు మోషే ఏడ్చాడు. అయ్యా అని చేతులు తెలిగెట్టి ఏడిస్తే ఆమె కొన్ని రోజుల వరకు ఏమండి కడగా ఉంటుంది. ఆ తర్వాత మరలా దేవుడు ఆమెను ఏం చేసిందంట, స్వస్థపరిచాడు. అది తర్వాత విషయము. గమనించండి, అతిశయించుట, నువ్వు దేవుని విషయంలో అతిశయించాలి. చాలాసార్లు చాలా మార్లు తెలియకుండానే ఆజ్ఞ అతిక్రమించి పాపములో పడిపోతున్నా. అహరోను పాపం చేశాడు, నేను కాదనట్లేదు. అహరోను కూడా అదే ఒప్పుకుంటున్నాడు. అవునయ్యా మేము అవివేకపు పని చేశాం. దేవుడు వివేకంగా ఉండమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట, అవివేకంగా ఉంటున్నారు. అక్కడ కూడా మీరు చదువుకున్న పత్రికల భాగంలో ఏముంది, అజ్ఞానులే కాకుండా జ్ఞానులుగా. కంప్లీట్ చేయండి ఆ మాటను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఆ 17వ వచనము. ఇందు నిమిత్తము ఏమండి మీరు అవివేకులు కావద్దు. అవివేకం మీలో పనిచేస్తుంది, అజ్ఞానం మీలో పనిచేస్తుంది, అతిశయం మీలో పనిచేస్తుంది. దాన్ని విడిచిపెట్టినప్పుడు జీవితాలు దీవించబడతాయి, కుటుంబాలు దీవించబడతాయి. దేవుడు ఉన్నతమైన స్థితిని దేవుడు మనకి ఇస్తాడండి. ఈరోజు చాలాసార్లు ఎన్ని మార్లు గద్దించినను, ఎన్ని మార్లు హెచ్చరించినను, మరలా అదే అవివేకపు పని. దేవుడు సౌలుతో అంటాడు ఒకసారి సమూయేలు ద్వారా, సౌలా నీవేలా ఈ అవివేకపు పని చేశావు, నీవేలా ఈ అవివేకముగా నడుచుకున్నావు, అవివేకం ఎందుకు ప్రవర్తించావు, వివేకము లేదా, బుద్ధి లేదా, బుద్ధి పనిచేయట్లేదా, గద్దిస్తున్నాడు సౌలును అనేక సార్లు. దేవుడు అవివేకంగా ప్రవర్తించిందంట.
అజ్ఞానంగా ప్రవర్తించిండంట. ఇక్కడ అహరోను కూడా తన తమ్ముడి విషయంలో అవివేకముగా ప్రవర్తించి అజ్ఞానంగా నడుచుకొని పాపము చేసిన పాపాన్ని వెంటనే ఏం చేసిందంట? పశ్చాత్తాపం పడ్డాడు, ఏడ్చాడు. మీరు చదివారు సువార్త భాగము. పేతురు ముమ్మారు నాకు తెలియదయ్యా అన్నాడు. ఏమన్నాడంట? నాకు తెలియదు, అసలు నేను చూడలే ఆయనతో నేను మాట్లాడలేదా? ఆయనతో నడవలేదా? ఆయనతో పండుకోలేదా? ఆయన చేసిన అన్నీ తెలుసు. అయినను అవివేకంగా ప్రవర్తించుడు. భయంతో. ఎలా ప్రవర్తించాడు? ప్రాణ భయంతో అవివేకంగా ప్రవర్తించింది. మనం కూడా కొన్ని ఆందోళనలు, భయము వెంటాడినప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలియదు, మనం ఎలా మాట్లాడుతున్నామో తెలియదు, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియదు, అవివేకులైపోతామంట, అజ్ఞానులైపోతాం. అందుకే ప్రభు అంటున్న మాట, ప్రభు చిత్తం ఏదో తెలుసుకుందని. బాగా గమనించండి. పేతురు మరలా ముంగిటి అవతలకి వెళ్ళిపోయాంట, భయంకరంగా ఏడ్చిండు. మార్కు సువార్తలో ఉంటుంది. ఏమింది అక్కడ? ఏడ్చిండంట, పశ్చాత్తాపడ్డా. అయ్యా నన్ను క్షమించయ్యా, అవివేకంగా మాట్లాడి ఉన్నానయ్యా, నిజంగా నువ్వు నీతోనే ఉండి నీతోనే తిరిగి నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నానని ఏడ్చిండంట భయంకరంగా. ఆ పశ్చాత్తాపము పేతురుని ఏం చేసింది తెలుసా? ప్రపంచంలోనే మొదటి బిషప్ని చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపం పడు. పశ్చాత్తాపం కాకుండా, చేసిన పాపను ఒప్పుకోకుండా విడిచిపెట్ట. ఏంది? సామెతల గ్రంథము 28:13 అనుకుంటే ఒక మాట ఉంటుంది. సామెతలు 28:13, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కానీ పేతురు పాపము చేశాడు, అవివేకంగా మాట్లాడారు, అజ్ఞానంగా మాట్లాడారు. అహరోను అవివేకంగా ప్రవర్తించాడు, అహరోను అవివేకంగా అజ్ఞానంగా మాట్లాడాడు, అతిశయపడ్డాడు, నేను అతిశయపడ్డాడు. బట్ చేసిన పాపమును ఒప్పుకొని కన్నీరు కార్చి, అయ్యో పాపులమయ్యా, నిజమే నువ్వు చెప్పిన మాట మేము వినలేదయ్యా, అనేక మార్లు చెప్పినావు, అనేక మార్లు గద్దించినావు, ఇది చేయమంటున్నావు కానీ ఈ పని చేయలేకపోతున్నావు, ఇక్కడికి రమ్మంటున్నావు మేము రాలేకపోతున్నాం, ఇది ఇవ్వమంటున్నావు మేము ఇవ్వలేకపోతున్నామయ్యా. అనేక మార్లు తెలిసి ఈరోజు క్రైస్తవ సంఘము అవివేకంలో పడిపోతున్నారు. అవివేకంలో పడిపోయి అజ్ఞానంగా ప్రవర్తించి పాపాన్ని సంపాదిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అహరోను కూడా పాపములో పడిపోయి ఆ పాపానికి పశ్చాత్తాపం కలిగి దేవుని కృపను పొందుకున్నాడు. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి దయచేసి మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 19వ వాక్యము. త్వరగా 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము. అమ్మా, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకవయ్యా. నా ఏలినవాడా, రాజువగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నేను దాసునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకముంచుకొనకము, మనస్సు నందుంచుకొనకము. నేను పాపము చేసినని నాకు తెలిసినది గనుక చాలండి. ఎవర్రా ఈ వీడంటే సౌలు కుటుంబములో ఉన్న సౌలు కుటుంబానికి చెందిన షిమీ అనే వ్యక్తి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయములో చూస్తే, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు చదివితే,
సౌలు కుటుంబముకరైన గెరా కుమారుడైన షిమి ఈయన పేరు. సౌలు కుటుంబానికి చెందిన గెరా అనే కుమారుడే ఈ షిమి. ఈ షిమి చేసిన పాపం ఏందో తెలుసా? ఈ షిమి చేసిన ఏ విధంగా అతిశయించుకున్నాడు తెలుసా? దావీదు ఒకనొక రోజున మార్గం మధ్యలో పోతుంటే దావీదును తన సైన్యము వాళ్ళ త్రోవలో వెళ్ళిపోతుంటే మనోడు ఏం చేసింది తెలుసా? చీ పోరా కుక్క అని అసహ్యంగా దావీదుని దుర్భాషలాడినోడు ఈ షిమి. లనియా దుమ్మెత్తి దావీదు మీద పోసినోడు ఈ షిమి. బాగా గమనించండి. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 16వ అధ్యాయం 5 నుంచి 13 వాడి బయోడేటా ఉంటుంది. 2వ సమూయేలు 16వ అధ్యాయము 5 నుంచి 13 వరకు మీరు చదివితే వాడు ఏం చేసిన అక్కడ చేసిన పాపం ఉంటుంది మొత్తం. అందుకే ఇక్కడ 19వ అధ్యాయంలోకి వచ్చారు ఏమంటున్నాడు? అంతటా గెరా కుమారుడు షిమి వచ్చి ఏమంటే రాజు యొర్దాను నది దాటిపోగానే అతను సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపు. నిజమే, కొంతమంది క్షమించరాని పాపం చేస్తారు. కానీ ఆ ఒక్క క్షణాన ఆ ఒక్కరోజు దేవుడు విడిచిపెట్టవచ్చు. దావీదు కూడా షిమిని ఏం చేసిండు? సంహరించాల, వదిలేసిండు. కొనొక సమయం వచ్చింది. అదేనండి దావీదు కుమారుడైన సొలొమోను టైం వచ్చింది. సొలొమోను టైం వచ్చినప్పుడు ఏం చేసేది సార్? వాడి చెయ్యి వాడిని తినబెట్టిండు. ఎవడు చెయ్యి? ఈ షిమి తన చెయ్యి తన నెత్తినే తన వ్రేలతో తన కంటిని పరుచుకుంటూ చూడు. అలా నీవు నా తండ్రిని దూషించినప్పుడు నా తండ్రిని నేను చేయను బిడ్డ. నువ్వు గత 3 సంవత్సరాల వరకు నీ ఇల్లు దాటి ఊరు దాటి పోవద్దని ఆజ్ఞ పెట్టాను. పోయినవా అడుగు బయట పెట్టావా, ఆ క్షణం నిన్ను. మీరు రాజుల 2వ గ్రంథంలో ఉంటుంది ఆ మాట. మొదటి రాజులు 2వ అధ్యాయము 36 నుంచి 44 చదివితే అక్కడ షిమి హతమైనట్టుగా రాయబడి ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 36-44 వచనాలు. చేసిన పాపం ఏందంట? ఒప్పుకున్నాడు, కానీ కొన్నిసార్లు ఒప్పుకున్నా కానీ శిక్ష తప్పడు. గుర్తుపెట్టుకోండి, పాపం ఒప్పుకున్నా కానీ శిక్ష తప్పదండి. ఇంకొక మాట, సంసోను తెలిసి పాపం చేసిండు. తెలిసి పాపం చేసి సంసోను ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడని శిక్ష తగ్గిందా? పనిష్మెంట్ ఆగిపోయిందా? శిక్షే. పశ్చాత్తాపమే. అంటే పశ్చాత్తాపం పడ్డా కానీ క్షమాపణ దొరకలేదంటే ఎంత భయంకరమైన పాపము కలిగి ఉన్నారు ఒకసారి గుర్తుపెట్టి ఆలోచన చేయండి మీరు. ఈ షిమి కూడా అక్కడ రాయబడుతుంది, నేను మూర్ఖించి అంటే మూర్ఖుడిగా ప్రవర్తించి. బైబిల్ చెబుతున్న మాట, పిల్లలు పోగొట్టుకొనిన ఎలుగుబంటినైనా ఎదుర్కొనవచ్చు, కానీ మూర్ఖ పనులు చేసే మూర్ఖుణ్ణి అనేక మార్లు దేవుడు చెబుతున్నాడు. కానీ వాడు చెబుతులే, వాడికి ఏం పని ఉంది? ఆ సేవకుడు అంతే చెబుతాడు, ఆ బైబిల్ అంతే, మా ఆవిడంతే, మా ఆయన అంతే చెబుతాను, నేను చెయ్యాలా అని ఎవరైతే మూర్ఖంగా అలానే బండ హృదయం లెక్క మొండి హృదయం లెక్క ఉంటారో దేవుడే ఒకవేళ వాడు పశ్చాత్తాపం కలిగిన కానీ ఆ మూర్ఖుడు క్షమాపణ మాత్రం దొరకదంట. శిక్షే. ఈ షిమి అలాంటి వాడు. పాపము చేశాడు, పాపం ఒప్పుకున్నాడు, కానీ శిక్ష మాత్రం పోలా. సంసోను పాపము చేశాడు, ఒప్పుకున్నాడు, కానీ శిక్ష మాత్రం పోలేదు. కానీ అహరోను ఒప్పుకున్నాడు, దీవించబడ్డాడు. హల్లెలూయా. దావీదు సైతము పాపము చేశాడు, ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. కానీ షిమి అలా కాదు, సౌలు అలా కాదు, సంసోను ఇలా చెప్పుకుంటూ చాలా మంది భక్తుల జీవితాలు ఉన్నాయి. ఈరోజు అహరోను వలె ఒప్పుకొని విడిచిపెట్టు.
అహరోను పశ్చాత్తాపంలో న్యాయం ఉంది. అందుకే దేవుడు మిర్యామును శిక్షించాడు, కానీ అహరోను మాత్రం దేవుడు శిక్షించలా. గమనించండి, పశ్చాత్తాపం కలిగి ఏడ్చినప్పుడు, చేసిన పాపమును విడిచిపెట్టినప్పుడు దేవుని చేతను దీవించబడదుగాక, దేవుని చేతను ఆశీర్వదించబడదుగాక. అహరోను వంశస్థులను నేను మర్చిపోను. ప్రియా దేవుని బిడ్డలారా, అహరోను సంతోషించగలిగిన వారంట. అహరోను రహస్యములను దాచిపెట్టగలిగిన వారంట. అహరోను పశ్చాత్తాపం కలిగిన వారు. ఈరోజు అలాంటి పశ్చాత్తాపం మనలో ఉంటే దేవుడు అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. ఆ కుడివైపున దొంగకి పశ్చాత్తాపం ఉంది, ఎడమవైపుడికి లేదు పశ్చాత్తాపం. గమనించండి, అహరోను పశ్చాత్తాపడ్డాడు, షిమి ఒప్పుకున్నాడు, కానీ శిక్ష మాత్రము గ్రేస్ పీరియడ్ దొరికింది, కొంత ఆలస్యమైంది. గ్రేస్ పీరియడ్ పెరిగింది, ఇంకా మనోడు ధైర్యంగా ఉన్నాడు, ఇంకా నాకేం కాదులే అనుకున్నాడు. ఎప్పుడైతే అడుగు బయట పెట్టిండో ఆ మరుక్షణమే మరణం ఏమంటే తోట లెక్క తన మీదకు దూసుకుని వచ్చిందంట. గమనించండి, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో తెలిసి ఒకవేళ అతిశయపడుతున్నామేమో. అతిశయపడితే ఏ విషయంలో అతిశయపడుతున్నాం? అహరోను తనకున్న టాలెంట్ని బట్టి అతిశయపడ్డాడు. మిరియాము తనకున్న టాలెంట్ని బట్టి అతిశయపడింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈరోజు అతిశయపడుతున్నారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు గనక అతిశయపడితే దేవుని యందే అతిశయపడదుగాక. ఒకవేళ ఆ విధం కాకుండా నీకున్న దాన్ని బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి అతిశయపడుతున్నావేమో, దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం కలుగు. పశ్చాత్తాపం కలిగి ఆ పాపాన్ని విడిచిపెట్టు. పాపము చేయువాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ వాక్యం చెబుతుంది. మిరియాము ఆజ్ఞ అతిక్రమించింది, అహరోను ఆజ్ఞ అతిక్రమించాడు, కానీ ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, కనికరించబడ్డాడు. దావీదు సైతము ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, కనికరించబడ్డాడు. షిమి ఒప్పుకొని తెలుసుకున్నాడు, నేను చేసింది మూర్ఖపు పని, అయినా కానీ కొంత టైం దొరికింది, కానీ ఆ తర్వాత తన చేయి తన నెత్తిన మీదే దేవుడు పెట్టాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే తన కీడు తన నెత్తి మీదకి వచ్చిన మాట సామెత చొప్పున షిమి జీవితంలో జరిగింది. మనం పాపము చేస్తే ఆ పాపం అంట చుట్టూ మనకి వలయం లెక్క చుట్టుకుంటుందంట. ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఏ విషయంలో పాపము చేయించున్నాము, ఏ విషయంలో అతిశయపడుతున్నాము, ఏ విషయంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు మనం గురి అవుతున్నాము. అహరోను మిరియాము ఏమండి దేవుని మాటకు లోబడక, ఏమండి దేవుని సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. వ్యతిరేకత తిరుగుబాటు అంట భయంకరమైన పాపం అని దేవుని వాక్యం చెబుతుంది. తిరుగుబాటు, వ్యతిరేకత అంట భయంకరమైన పాపము. వ్యభిచారము కంటే భయంకరమైన పాపము ఈ తిరుగుబాటు, వ్యతిరేకత. మిరియాము అహరోనులు చేసిన పని అదే, షిమి చేసిన పని అదే. దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడాడు, దావీదుకి తిరుగుబాటు చేశాడు, అందుకే క్షమాపణ దొరకల. సంసోను సైతము కూడా తెలిసి ఏమండి దేవుని నామానికి అవమానకరంగా సంసోను నడుచుకున్నాడు. అందుకే ప్రియులరా, మూర్ఖంగా ఒకవేళ మనం ప్రవర్తిస్తున్నామేమో, తెలిసి కూడా మరలా అదే పాపము జరిగిపోతున్నాము, తెలిసి కూడా మళ్ళా అదే ఆజ్ఞను అతిక్రమిస్తున్నామేమో. షిమి వలె లేక అహరోను వలె చేసిన దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం కలిగి ఉందామా? దేవుడు అహరోను ఆశీర్వాదం మన మీదకి దేవుడు కుమ్మరించుడుగాక. ఆమేన్. అందరూ లేచి మోకరించి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవుడానికి స్తోత్రం చేస్తా.